హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క టైప్ 3 అనేది తెలుసుకుందాం. సో టైప్ 3 వచ్చేసి మనకు ∂m/∂y మైనస్ ∂n/∂x బై n ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనకు ఫంక్షన్స్ అనేవి ఓన్లీ ఎక్స్లో కనుక ఉంటే మనము దాన్ని టైప్ 3గా తీసుకుంటాం. సో ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ 2xy ప్లస్ y ఆఫ్ dx ప్లస్ x dy ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి మనకు ప్రాబ్లం అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం ఇంకా ఫస్ట్ స్టెప్ 1 గివెన్ 2xy ప్లస్ y ఆఫ్ dx ప్లస్ x dy ఈక్వల్ టు 0. సో ఇచ్చిన ఈక్వేషన్ను మనం ఇక్కడ ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0. సో దాన్ని మనం ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని మనం కంపేర్ చేస్తే కనుక మనకు m వాల్యూ n వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి m వాల్యూ వచ్చేసి మనకు 2xy ప్లస్ y, అలాగే n వాల్యూ వచ్చేసి మనకు x. సో ఇక్కడ మనం m వాల్యూ n వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి ఫైండ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనకు ఎగ్జాక్టా కాదా అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికి మనము కండిషన్ అనేది అప్లై చేసాం. సో ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x అయితే కనుక మనకు ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ కాదు. ఒకవేళ ఇది కనుక మనకు ఈక్వల్ అయిందనుకో అప్పుడు అది మనకు ఓన్లీ ఎగ్జాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ కాబట్టి మనకు నాట్ ఎగ్జాక్ట్ అయింది. సో ఈ విధంగా మనము కండిషన్ అనేది చెక్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ∂m/∂y వాల్యూ కనుక్కుందాం. సో ఆల్రెడీ మనం m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు ∂m/∂y ఈక్వల్ టు ∂y ఆఫ్ 2xy ప్లస్ y. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2x అనేది కాన్స్టెంట్ కాబట్టి 2x అలాగే రాసుకున్నాము. సో ∂y ఆఫ్ వైతో కనుక చేస్తే కనుక మనము సో y ఒక్కటే ఉంది కాబట్టి మనకు 1 అయిపోతుంది. తర్వాత మళ్ళీ ∂y ఆఫ్ y చేసాము. సో 1 అయిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేసాము. సింప్లిఫై చేస్తే 2x ఇంటూ 1 వచ్చేసి మనకు 2x అవుతుంది ప్లస్ 1. సో 2x ప్లస్ 1. సో ఇది ∂m/∂y వాల్యూ మనకు ఇక్కడ 2x ప్లస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం ∂n/∂x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ∂x ఆఫ్ n వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ x వచ్చింది. సో x అనేది తీసుకున్నాం. సో మనం విత్ రెస్పెక్ట్ టు xతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడ x ఒక్కటే ఉంది కాబట్టి మనకు ∂x ఆఫ్ x వాల్యూ మనకు 1 అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ∂m/∂y వాల్యూ అలాగే ∂n/∂x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ఈక్వల్ అవుతాయా లేవా చెక్ చేసాం కనుక మనకు ∂m/∂y వాల్యూ 2x ప్లస్ 1 అలాగే ∂n/∂x వాల్యూ 1 వచ్చింది. సో ఇవి రెండు వచ్చేసి మనకు నాట్ ఈక్వల్. సో ఇక్కడ మనము కండిషన్ అనేది నాట్ ఈక్వల్ అయింది. సో నాట్ ఈక్వల్ అంటే మనకి ఈక్వేషన్ అనేది నాట్ ఎగ్జాక్ట్. సో ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. సో ఈక్వేషన్ అనేది నాట్ ఎగ్జాక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి మనకు ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టైప్. సో ఇది నాట్ ఎగ్జాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క టైప్ అనేది కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ 4 టైప్స్ అనేవి ఉన్నాయి. సో హోమోజీనియస్, తర్వాత XY ఫంక్షన్స్‌లలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫంక్షన్స్ అనేవి Xలో ఉండాలి. లేకపోతే ఓన్లీ ఫంక్షన్స్ వచ్చేసి Yలో ఉండాలి. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంకా ఫస్ట్ టైప్ 1 కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ టైప్ 2, టైప్ 3, టైప్ 4. సో అలా మనము టైప్స్ అనేవి చెక్ చేస్తామన్నమాట. ఏ టైప్ అయితే గనుక మనకు కరెక్ట్‌గా వస్తుందో ఆ టైప్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా వేసి మనము సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏ టైప్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైప్ 1 అనేది చూస్తున్నాము. సో టైప్ 1 వచ్చేసి మనకు హోమోజీనియస్. సో హోమోజీనియస్‌లో మనకు డిగ్రీస్ అనేవి సేమ్‌గా ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం m వాల్యూ, n వాల్యూస్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము. సో ఈ ఫైండ్ అవుట్ చేసినవి మనం ఇక్కడ m వాల్యూస్, n వాల్యూస్ అనేవి రాసుకున్నాం. సో వీటి యొక్క డిగ్రీస్ అనేవి మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే గనుక మనకు mలో వచ్చేసి ఇక్కడ x ఉంది, y ఉంది. సో x ఉందంటే గనుక దాని పవర్ 1 ఉన్నట్టు, అలాగే y ఉందంటే దాని పవర్ 1. సో ఇవి వచ్చేసి మనకి xy అనేది మల్టిప్లికేషన్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పవర్స్ అనేవి మనం ఏం చేసాము యాడ్ చేసాము. సో 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో డిగ్రీ అనేది 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ y అనేది ఒకటే ఉంది. సో పవర్ వచ్చేసి 1 కాబట్టి డిగ్రీ 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ nకి వచ్చేసి x ఒకటే ఉంది కాబట్టి పవర్ 1 కాబట్టి డిగ్రీస్ 1 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకు డిగ్రీస్ nకు, mకు కంపేర్ చేస్తే గనుక మనకు డిగ్రీస్ అనేవి సేమ్‌గా రాలేదు. సో నాట్ సేమ్‌గా వచ్చాయి కాబట్టి మనము ఈ ఈక్వేషన్ అనేది మనకు రాంగ్ అనమాట. సో ఈ ఈక్వేషన్ అనేది మనం ఈ టైప్ అనేది తీసుకోము. సో నెక్స్ట్ వచ్చేసి మనం టైప్ 2 అనేది చెక్ చేసాం. టైప్ 2 వచ్చేసి మనకు f(xy) ఇంటూ y dx ప్లస్ g(xy) ఇంటూ x dy ఈక్వల్ టు 0.
సో, మనకి ఈ ఈక్వేషన్‌లో ఉందో లేదో మనము కంపేర్ చేసుకోవాలి గివెన్ ఈక్వేషన్. సో, గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాను. సో, ఈ 2 కంపేర్ చేశాను. సో, కంపేర్ చేస్తే మనకి ఎక్స్‌వైలో ఉంది, ఎక్స్‌వైలో ఉంది. కానీ ఇక్కడ ఫంక్షన్ అనేది ఎక్స్‌వైలో ఉండాలి. నీకిక్కడ ఎక్స్ అనేది మిస్ అయింది. సో, ఈ ఈక్వేషన్‌లో నీకు లేదు. అలాగే ఇక్కడ వై ఉంది. సో, ఇక్కడ వై లేదు. సో, ఇది కూడా రాంగ్. సో, ఇక్కడొచ్చేసి జీ ఆఫ్ ఎక్స్‌వైలో ఉంది. నీకు ఫంక్షన్ ఓన్లీ ఎక్స్‌లోనే ఉంది. సో, వై లేదు. సో, ఇది కూడా రాంగ్. ఇక్కడ ఎక్స్ ఉంది. సో, ఇక్కడ ఎక్స్ లేదు. సో, ఇది కూడా మీకు రాంగ్ అవుతుంది. సో, మీరు ఏ విధంగా చూసినా ఇవి ఎఫ్ ఆఫ్ ఎక్స్‌వై ఇంటూ వై డీఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్‌వై ఇంటూ ఎక్స్ డీవై ఫార్మ్‌లో మనకు లేదు. సో, ఈ ఈక్వేషన్ కూడా మనకు రాంగ్‌గా వచ్చింది. సో, టైప్ 2 అనేది కూడా మనకు కన్సిడర్ చేయము. నెక్స్ట్ టైప్ 3 అనేది చెక్ చేయాలి. టైప్ 3 వచ్చేసి మనకు ఫంక్షన్స్ ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్‌లో మాత్రమే ఫంక్షన్స్ అనేవి ఉండాలి. సో, ఇక్కడ మనకు టైప్ 3 యొక్క కండిషన్ వచ్చేసి ఏంది? ∂m/∂y మైనస్ ∂n/∂x బై n ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, ఫంక్షన్స్ అనేవి ఎక్స్‌లో మాత్రమే రావాలన్నమాట. సో, ఇది మనం గనక చేస్తే గనక ఈ వాల్యూ వచ్చేసి మనకు ఫంక్షన్స్ అనేవి ఎక్స్‌లో మాత్రమే ఉంటే గనక మనము ఈ టైప్‌ని మనం కన్సిడర్ చేసాం. సో, ఇది కూడా మనకు రాంగ్ అయితే గనుక మనం టైప్ 4 అంటే ఫంక్షన్స్ ఓన్లీ వైలో మనము చెక్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. సో, ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేసాము. ∂m/∂y వచ్చేసి మనకు 2x ప్లస్ 1 అలాగే ∂n/∂x వాల్యూ మనకు 1 వచ్చింది. సో, ఆ వాల్యూస్ నేను 2x ప్లస్ 1 ఇక్కడొచ్చేసి మనకు మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ పెట్టాను. తర్వాత ∂n/∂x వాల్యూ మనకు 1 వచ్చింది. సో, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 రాసుకున్నాను. బై ఇక్కడ n వాల్యూ ఉంది. సో, గివెన్ ఈక్వేషన్‌లో మనకి n వాల్యూ వచ్చేసి x ఇచ్చారు. సో, x అనేది ఇక్కడ రాసుకున్నాను. సో, ఇవి మనము సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకు +1, -1 అనేది క్యాన్సెల్ అవుతుంది. సో, రిమైనింగ్ వచ్చేసి మనకు 2x/x. సో, 2x/xలో x అనేది క్యాన్సెల్ ఔట్ చేస్తే మనకు 2 ఉంది. సో, ఇక్కడొచ్చేసి మీకు ఫైనల్‌గా వచ్చేసి మీకు ఆన్సర్ 2 వచ్చింది. సో, 2 అనేది మీకు కాన్స్టెంట్ అనమాట. సో, ఇక్కడ ఫంక్షన్స్ అనేవి ఏం లేవు. కానీ మీరేం చేశారు ఇక్కడ ఆల్రెడీ మీరు ముందు గనుక చూసుకుంటే సింప్లిఫికేషన్‌కు ముందు ఎక్స్‌లో ఉంది. సో, ఎక్స్‌లో ఉంది కాబట్టి మీరేం చేశారు ఫంక్షన్స్ అనేవి ఎక్స్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్, వై లేవు. సో, ఓన్లీ ఎక్సే ఉంది కాబట్టి మీరు ఫంక్షన్ అనేది ఎక్స్‌లో ఒకటే కన్సిడర్ చేశారనమాట. సో, ఈ ఈక్వేషన్ అనేది మనకు ట్రూ అయింది. సో, ఈ టైప్ అనేది మనకు ట్రూ అయింది కాబట్టి మనము ఈ టైప్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములాని యూజ్ చేసాం. సో, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తే గనుక మనకు ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్. సో, ఇది యూజ్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో, ఆ 2ని ఇక్కడ రాసుకున్నాం అన్నమాట. సో, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసుకున్నాము. సో, ఈ పవర్ 2 ఇంటిగ్రల్ 1 డీఎక్స్ అయింది. సో, ఇంటిగ్రల్ 1 డీఎక్స్ వాల్యూ మనకొచ్చేసి ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో, ఈ పవర్ 2x. సో, ఐఎఫ్ వాల్యూ వచ్చేసి మనకు ఈ పవర్ 2x అనేది వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కున్నాక నెక్స్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, సొల్యూషన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఐఎఫ్ ఇంటిగ్రల్ ఎం డీఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎన్ డీవై ఈక్వల్ టు సి. సో, ఇక్కడ ఎం అనేది మనము ఇంటిగ్రేట్ చేసేటప్పుడు y వాల్యూస్ కాన్స్టెంట్. ఇక్కడ n వాల్యూస్‌ని మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎక్స్‌క్లూడింగ్ x టర్మ్స్. సో, x టర్మ్స్ అనేవి మనకేమవుతాయి? 0 అవుతాయి. సో, ఇక్కడొచ్చేసి మనము ఐఎఫ్ వాల్యూ, m వాల్యూస్ అనేవి రాసుకున్నాను. అలా ఇక్కడొచ్చేసి ఇది m వాల్యూ అనమాట. ఇదొచ్చేసి మనకు ఐఎఫ్ వాల్యూ. అలాగే రిమైనింగ్ nలో కూడా n వాల్యూ అలాగే ఐఎఫ్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాము. సో, ఇన్సర్ట్ చేసుకుంటే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో, ఇందులో వచ్చేసి మీకు y అనేది కామన్ తీస్తే మనకు 2x ప్లస్ 1 ఆఫ్ y వస్తుంది. సో, ఇక్కడ 2x ప్లస్ 1 ఆఫ్ y వచ్చింది. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంటిగ్రల్ డీఎక్స్ ఉంది. సో, ఇక్కడ మనం ఏం చేసాం? y అనేది కాన్స్టెంట్ అన్నాం. సో, y అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి మనము బయటికి రాసుకున్నాం. సో, y అనేది బయటికి రాసుకుంటే మనకు y ఇంటిగ్రల్ 2x ప్లస్ 1 డీఎక్స్ అవుతుంది. సో, అది నేను ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్‌లో అనేది రాసాను. సో, ఈ విధంగా రాసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు n అనేది ఇంటిగ్రేటింగ్ చేసేటప్పుడు n వాల్యూస్‌ను మనకు ఇక్కడ ఎక్స్‌క్లూడింగ్ x టర్మ్స్. సో, x టర్మ్స్ అనేవి మనకు 0 అవుతాయి. సో, ఎప్పుడు 0 అవుతాయి అంటే గనుక మనకు ఇవొచ్చేసి మనకు మల్టిప్లికేషన్‌లో కానీ, లేకపోతే డివిజన్‌లో కానీ ఉన్నప్పుడు ఈ టోటల్ ఇంటిగ్రేషన్ అనేది ఏదైతే చేస్తామో xతో సో, ఆ వాల్యూస్ ఉన్నప్పుడు మనకు మల్టిప్లికేషన్‌లో కానీ, డివైడెడ్ గానీ x కనుక ఉంటే గనుక ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఆ ఇంటిగ్రల్ మనకేమవుతుందంటే గనుక టోటల్‌గా 0 అవుతుంది. సో, 0 అవుతుంది. ఇక్కడొచ్చేసి మనకు ఇంటిగ్రల్‌లో మనకు x అనే టర్మ్ ఉంది. సో, ఇక్కడొచ్చేసి x అనేది ఉంది. సో, x వాల్యూ మనకు 0 అవుతుంది. సో, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో, టోటల్ ఇంటిగ్రల్ మనకు 0 అవుతుందనమాట. సో, ఈ వాల్యూ 0 కాబట్టి మనం కన్సిడర్ చేయం. సో, ఓన్లీ dx యొక్క వాల్యూస్ ఒక్కటే ఇంటిగ్రల్‌లో ఉన్నది
కన్సిడర్ చేసాం. సో, y ఇంటిగ్రల్ 2x + 1 e⁻2x dx అయింది. సో, ఇక్కడొచ్చేసి మనము y అనేది కాన్స్టెంట్ y అలాగే రాసుకున్నాము. 2x + 1 e⁻2x dx యొక్క ఫార్ములా వచ్చేసి మనకు x e⁻2x. సో, ఈ వాల్యూస్‌ని మనము నెక్స్ట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే y అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాం. x e⁻2x అనేది మనకు x e⁻2x ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వాల్యూ అనేది x e⁻2x వస్తుంది. సో, ఇది వచ్చేసి మనకు e. సో, దీన్ని మనం ఎలా రాసుకున్నాం సింప్లిఫై చేసి x ఈ xy e⁻2x = cగా రాసుకున్నాం. సో, ఇంక దీన్ని మనము సింప్లిఫై చేయడానికి మనకు అవకాశం లేదనమాట. సో, ఈ ఈక్వేషన్ అనేది మనకు ఫైనల్ సొల్యూషన్. సో, ది అబోవ్ ఈక్వేషన్ ఈస్ ది ఫైనల్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ఈక్వేషన్. సో, మనకు ఇచ్చిన ఈక్వేషన్‌కు ఈ సొల్యూషన్ అనేది ఏందంటే గనుక ఫైనల్ సొల్యూషన్ అనమాట. సో, ఇది మీకు టైప్ 3 యొక్క ప్రాబ్లమ్ అనేది ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.